నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆఫ్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పేరు సర్వీస్ ఉన్న దగ్గర నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ఏంటంటే ఇప్పుడు యూఎన్ యాక్టివేషన్ చేస్తానండి, ఓకేనా. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, మనకి ఈపీఎఫ్ అనేది యూఎన్ యాక్టివ్ చేయడానికి చాలా సులభమైన పద్ధతి తీసుకొచ్చిందని చెప్పేసి. అంటే మన డేటా అనేది ఇన్కరెక్ట్గా ఉన్న మన ఆధార్లోను అలాగే మన ఈపీఎఫ్ డేటాలోను ఇన్కరెక్ట్గా ఉన్న ఇప్పుడు మనకి యూఎన్ నెంబర్ అయితే ఎంచక్గా యాక్టివ్ అయిపోతుంది. ఓకే, అయితే ఇప్పటికీ ఇంకా యాక్టివ్ కావట్లేదని చెప్పేసి కొంతమంది, అసలు అది వర్క్ చేయట్లేదని చెప్పేసి కొంతమంది, ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు కదా. ఇందులో ముఖ్యంగా 2 కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఏం చేయాలి ఒకవేళ అవ్వకపోతే, ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ముందుగా మీరు యూఎన్ యాక్టివ్ చేయాలంటే కనుక, ఓకేనా, ఉమాంగ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. మీకు కనిపించడం కోసం నేను ఇట్లాగా ఈ యొక్క ఉమాంగ్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను, ఓకేనా. మొబైల్లో మీకు అంత విజిబుల్గా ఉండదు కాబట్టి ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట, ఓకేనా. మీరు ఉమాంగ్లో రిజిస్టర్ అవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయ్యి ఒక ఎంపిన్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మీరు ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ ఐకాన్ సంబంధించిన సర్వీస్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక అప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది. అయితే ఓపెన్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే యూఎన్ సర్వీస్ త్రూ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా. వీటిలో మనకి యూఎన్ యాక్టివేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ప్రాసెస్ చేయాలి. మనకి ఇక్కడ నుంచి అయితే అవ్వదు, ఎందుకంటే మీరు ఫోన్లో కానీ ఐఓఎస్ మొబైల్, అంటే మీరు ఏదైనా కానీ మొబైల్ నుంచే చేయాలి ఈ ప్రాసెస్ అనేది. ఓకే, క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబరు అలాగే మీ సంబంధించిన యూఏఎన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. అవి ఎంటర్ చేస్తే ఫేస్ అథెంటికేషన్ సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఇది చాలామంది ఇన్స్టాల్ చేసుకోవట్లేదు వాళ్ళ మొబైల్లో, డైరెక్ట్గా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అందుకే మీకు ఎర్ర అయితే చూపిస్తాను అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ని మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కుదిరితే మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇట్లా మీరు సెర్చ్ చేసినా కానివ్వండి, మీకు ఈ యాప్ అయితే కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి డైరెక్ట్గా. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్పుడు ఈ యూఎన్ యాక్టివ్ని క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేయాలి. ఓకే, ఓకే చేసుకున్నాము, అంతా కూడా బాగానే ఉంది, యాక్టివ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, బట్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే కనుక మీరు ప్రాసెస్ చేసి, అంటే ప్రాసెస్ చేస్తున్న టైంలో మీ సంబంధించిన డీటెయిల్స్ ఇట్లా చూపిస్తుంది కదా, ఇచ్చి మీరు సబ్మిట్ చేసినప్పుడు మీరు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి ఇవన్నీ సబ్మిట్ చేస్తున్న టైంలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ రెసిడెంట్ అథెంటికేషన్ ఫెయిల్, బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి చాలామందికి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎందుకు వస్తుందంటే కనుక చాలామంది ఏంటంటే ఎప్పటి నుంచో బయోమెట్రిక్ సంబంధించిన డేటాని వాళ్ళు అప్డేట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి ఇదైతే వస్తుంది. ఇన్ కేస్ మీరు రీసెంట్గా ఒక 1 year 2 years బ్యాక్ మీరు అప్డేట్ చేయించుకున్నా మీకు ఇష్యూ వస్తే మళ్ళీ మీరు ఈ యొక్క బయోమెట్రిక్ డేటా అనేది అప్డేట్ చేసుకోవాలి. ఓకే, అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ ప్రాసెస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే, మీరు యూఎన్ యాక్టివ్ చేసుకోగలరు. అంటే మీ డేటా మిస్ మ్యాచ్ ఉన్నా, మీ ఆధార్లోనే ఈపీఎఫ్ డేటాలో మిస్ మ్యాచ్ ఉన్నా, మీరు బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి యాక్టివ్ చేసుకుంటాకైతే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది అసలు బయోమెట్రిక్ డేటా అంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఇమేజ్ రూపంలో చూపిస్తాను, నేను చెప్తా అర్థం కాదు కాబట్టి ఇమేజ్ రూపంలో చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు మనకి టైప్ ఆఫ్ బయోమెట్రిక్స్ ఏముంటాయి అనేది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ అనమాట, ఆ తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ అండ్ ఐ స్కానర్ అనమాట. ఈ 3 మనకి మెయిన్ ఇందులో ఆధార్లో. ఓకే, వాయిస్ రికగ్నిషన్ ఉంటుంది, బట్ అది కొన్ని విషయాల్లో మాత్రమే. బట్ మనకి ముఖ్యంగా ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది అండ్ ఐ స్కానర్. ముఖ్యంగా మనకి ఫేస్ రికగ్నిషన్ అనమాట. ఇప్పుడు మనకి చేస్తుందంటే ఫేస్ అథెంటికేషన్ కదా. మీరు మీ యొక్క ఆధార్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ఫేషియల్ రికగ్నిషన్ మళ్ళీ మీరు అప్డేట్ చేయించుకోండి. ఓకే, దాంతోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా మీరు మీ సంబంధించిన బయోమెట్రిక్ డేటా అంటే మొత్తం మీద అన్నీ మీరు ఐరిష్ అలాగే ఫేస్ రికగ్నిషన్ అండ్ ఫింగర్ ప్రింట్ ఒకేసారి మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనండి, ఫింగర్ ప్రింట్స్, ఫేషియల్ రికగ్నిషన్ అండ్ ఐ స్కానర్. ఈ 3 మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి చాలా సింపుల్గా యూఎన్ అయితే యాక్టివ్ అయిపోతుంది అనమాట.
మీ డేటా అనేది దొరకకపోతే ఈపీఎఫ్ వారికి, ఓకేనా, సో అది అందుబాటులో లేకపోతే అప్పుడు మాత్రమే మనకు అట్లా చూపిస్తుంది అనమాట, ఇది ఇట్లా, ఓకేనా. సో బయోమెట్రిక్ డేటా ఇస్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి. సో వన్స్ మీరేంటంటే మరలా అప్డేట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు యూనియన్ అయితే యాక్టివ్ అయిపోతుంది సింపుల్గా. చాలామంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను దీని గురించి, ఓకేనా. చాలామంది చేయించుకున్నారు, అవుతున్నాయి కూడాను. ఓకే, చూసారు కదా, ఇది మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇంకా మీకు ఏదైనా క్వరీ ఉంటే కనుక పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఉంది, లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.